శంకరాచార్య మధ్యమం శ్రీసిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరాం. మా గురుదేవులు గుత్తాళం శంకరాచార్య జగద్గురు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదాలకు నమస్కరిస్తూ, అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. జగన్మాత ఆ లలిత త్రిపుర సుందరి అమ్మవారి పాదపద్మాలకు ప్రణమిలుతూ అమ్మవారి అనుగ్రహం అందరి మీద వర్షించాలని కోరుకుంటూ అమ్మవారి గురించి చెబుతూ, స్వాహ స్వధా మతిర్మేధ శృతి స్మృతిరనుత్తమ అని చెప్పారు. ఆ స్వాహాదేవి ఆవిడే శివుని అష్టమూర్తులలో ఒకటైనటువంటి అగ్నిస్వరూపం. ఆ జ్వాలామూర్తి భార్య స్వాహ. ఆవిడే తన అంశతోటి అగ్ని భార్య అయినటువంటి స్వాహాదేవిగా ఉన్నది. ఆమె అనుగ్రహం ఉంటే త్వరగా హోమంలో వేసినటువంటి ఆహుతులు ఆమె దేవతకు చేర్చేది. అగ్నికి ఆ శక్తినిచ్చేటువంటిది స్వాహాదేవి. కాబట్టి స్వాహాదేవిని కనుక పూజిస్తే ఆమె త్వరగా హోమంలో వచ్చేటువంటి ఏ శక్తి ఏదైతే పుడుతుందో పూర్ణాహుతి వేళ దేవతకు చేర్చేది ఆ అగ్నిస్వరూపం. అందులో వేసినటువంటి ఆహుతులను దహించేటువంటి శక్తి స్వాహాదేవికి. కాబట్టి ఎటువంటి హోమమైనా సరే సిద్ధించాలి, ఎటువంటి మంత్రమైనా సరే హోమం చేస్తే ఆ ఫలితం దేవతకు చేరాలి అంటే స్వాహాదేవి అనుగ్రహం తప్పకుండా ఉండాల్సిందే. అలా ఈ నామాన్ని ఉపాసిస్తే స్వాహా స్వరూపిణిగా అమ్మవారు అనుగ్రహిస్తుంది, అగ్ని స్వరూపిణిగా ఆమె అనుగ్రహిస్తుంది. శివుని అష్టమూర్తులలో అగ్నిస్వరూపుడున్నాడు. ఆ అగ్నిస్వరూపుని భార్య అయినటువంటి స్వాహాదేవే సుబ్రహ్మణ్యుడి తల్లి అని కూడా కనిపిస్తున్నది. అంటే అగ్ని కుమారుడని చెప్పాడు. ఆ అగ్ని స్వరూపంగా శివుడి కుమారుడు స్వాహాదేవి ఆ సుబ్రహ్మణ్యుడి తల్లి అని కూడా కనిపిస్తోంది మనకి. అలా స్వాహాదేవి అనుగ్రహం ఉండాలి. అంతేకాక తైత్రీయంలో చెప్పబడ్డట్టుగా స్వాహ అంటే స్వీయ వాగ్రూపురాలు, అంటే చక్కగా పలికేటువంటి దేవత, వాగ్దేవత అని కూడా చెప్పారు. కాబట్టి అమ్మవారిని వాగ్దేవతగా కూడా ఉపాసించి అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు. వాక్ శక్తిని అంటే మాట్లాడేటువంటి శక్తిని, అలాగే వాక్ సిద్ధిని కూడా పొందవచ్చు స్వాహాదేవిని వాగ్దేవతగా ఉపాసించి. స్వాహాదేవి మంత్రం కూడా విడిగా చెప్పబడ్డది అమ్మవారి పురాణాల్లో. ఆ తీసుకున్నటువంటి వివిధ రూపాల గురించి వివరిస్తూ, ఆ వివిధ రూపాలకు ఉన్నటువంటి మంత్రాల గురించి చెబుతూ, అవి చేస్తే అమ్మవారు ఎలా అనుగ్రహిస్తుందో అటువంటి విశేషాలన్నింటినీ చెప్తూ స్వాహాదేవికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి మంత్రం కూడా చెప్పబడ్డది. అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి 16 నామాలు. కర్మను దహించేటువంటి దేవత ఆవిడ అగ్నిస్వరూపిణిగా. కాబట్టి ఎవరైతే కర్మను జయించాలనుకుంటారో, కర్మని దహించాలనుకుంటారో ఆ అగ్నిస్వరూపిణి అయినటువంటి ఆ స్వాహాదేవిని ఉపాసించాలి. స్వాహా స్వరూపిణిగా అమ్మవారిని ప్రార్థించాలి. అప్పుడు మంత్రసిద్ధి కోసం హోమాలు చేస్తే ఆ ఫలితాన్ని దేవతలకు తీసుకెళ్ళి మంత్రసిద్ధి కార్యసిద్ధితో పాటుగా కర్మను కూడా ఆమె దహిస్తుంది. కాబట్టి ఆమె అనుగ్రహం పొంది ఈ ఫలితాలను సాధించవచ్చు. ఆ తర్వాత అమ్మవారి గురించి చెబుతూ స్వధా అని చెప్పారు. స్వధా స్వరూపురాలు అమ్మవారు అని చెప్పి పితృదేవతలకు హవిర్దాన వచకమే ఈ స్వధ. అంటే చక్కగా దీనిచే ఆధానము చేయబడ్డది. అంటే పితృదేవతలు ఉన్నారు. బ్రహ్మదేవుడు పితృదేవతల్ని సృష్టించాడు, పితృగణాలను సృష్టించాడు. వాళ్లకు ఆహారంగా పిండ ప్రదానాలని, శ్రాద్ధాన్నాలని, తర్పణాలని ఆహారంగా ఉండేటట్లుగా ఇచ్చాడు. ఆహారం ఉంటేనే ఎవరికైనా సరే శక్తి వస్తుంది, దేవతలకైనా సరే. ఆ ఆహారం వాళ్ళకి చేరకపోతే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, ఓ బ్రహ్మదేవా, మమ్మల్ని సృష్టించావు, ఆహారం కావాలి మాకు, ఈ పిండ ప్రదానాలు శ్రాద్ధానాలు మాకు ఆహారంగా వస్తాయి అని చెప్పావు, అయితే మాకు అవి సరిగ్గా అందటం లేదు అని అడిగారట. అప్పుడు బ్రహ్మలో నుండి బ్రహ్మ మానసిక పుత్రిక వచ్చిందిట. ఆయన మనసులో నుంచి ఒక అమ్మాయి
బ్రహ్మణో మానసీం కన్యాం శశ్వత్ సుస్థిత యవ్వనాం పూజ్యాం వై పితృదేవానాం శ్రాద్ధానాం ఫలదాం భుజే అని చెప్తూ ఆమె గురించి, ఆమె స్వధాదేవి, ఆమె ద్వారా ఈ చక్కగా ఆధానము అంటే ఆమె ద్వారా పితృదేవతలకి ఆహారం వెళ్తుంది. చేసేటువంటి పిండ ప్రదానాలు శ్రాద్ధానాలు ఏవైతే ఉన్నాయో అవి ఆహారంగా పితృదేవతలకు చేర్చడం కోసం బ్రహ్మ మనసులో నుండి యవ్వనవతి అయినటువంటి ఒక కన్య మానసపుత్రికగా ఈ స్వధాదేవి స్వరూపంతో వచ్చింది అమ్మవారు. ఆమె పితృదేవతలకు కూడా పూజనీయురాలు, పితృదేవతలు కూడా ఆమెను పూజిస్తారు, అమ్మవారి అంశతో వచ్చింది కాబట్టి అటువంటి స్వధాదేవిని ప్రార్థిస్తున్నాను అని చెప్తున్నారు. అలా పితృదేవతలకి తర్పణాలు ఇవ్వాలన్నా, పిండ ప్రదానం చేయాలన్నా ఆ మంత్రం చివర స్వధా అని చదివితేనే అప్పుడు ఆ స్వధాదేవి వచ్చి పితృదేవతలకి చేరుస్తుంది ఆ ఆహారాన్ని. పితృదేవతల కోసం యజ్ఞంలో ఆహుతి వేసినా కూడా స్వధా మంత్రంతో వేస్తే శ్రేయస్కరం. ఆమె పితృదేవతలకు కూడా పూజనీయురాలు, పితృదేవతలకు హవిస్సులని కూడా ఆమె అందించగలదు అని చెప్పారు. కాబట్టి పిండ ప్రదానాలు చేయాలి, తర్పణాలు చేయాలి. అవి చేస్తే అవి ఒక దేవతా స్వరూపం అమ్మవారి స్వధాదేవి, ఆమె ద్వారా పితృగణాలకు చెందుతాయి అని చెప్పి కనిపిస్తున్నది. ఒక సంవత్సరంలో పితృదేవతలకి ఒకరోజు ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళిపోయిన రోజు పెద్దవాళ్ళు ఎవరైతే వెళ్ళిపోయారో ఇంట్లో వాళ్ళకి పిండ ప్రదానం చేయాలి. వాళ్ళకి మనకు ఒక సంవత్సరం గడిస్తే మళ్ళీ మరొక సంవత్సరం వస్తుంది, ఆ రోజు వాళ్ళకి పిండ ప్రదానం చేస్తాం. అంటే సంవత్సరానికి ఒకసారి, మనకు సంవత్సర కాలం వాళ్ళకు ఒక రోజుతో సమానం. అంటే ప్రతి సంవత్సరము గనక మనం పిండ ప్రదానాలు చేస్తే వాళ్ళకు ప్రతిరోజు కూడా ఆహారం ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాము. వాళ్ళకి మనకు గడిచేటువంటి ఒక సంవత్సరం వాళ్ళకు ఒక రోజుతో సమానం కాబట్టి, అంటే ప్రతి సంవత్సరము కూడా పిండ ప్రదానాలు గనక చేస్తే ఈ స్వధాదేవి ఆ ఆహారాన్ని తీసుకువెళ్ళి పితృదేవతలకి ఇస్తుంది. మామూలుగా అయితే ఒక వ్యక్తి మరణిస్తాడు, ఆ వ్యక్తికి పిండ ప్రదానం చేస్తూ ఉంటాం. సరే, పుష్కర సమయంలో అయితే వంశంలో మరణించిన పెద్దవాళ్ళందరికీ పితృదేవతలందరికీ కూడాను ఇస్తూ ఉంటారు. మరి ఎన్నో సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి, వీళ్ళందరికీ కూడాను పిండ ప్రదానాలు చేస్తుంటారు. మరి ఇన్నేళ్లలో వాళ్ళు కర్మ తీరి మరొక జన్మకి వెళ్ళిపోతారు కదా, మరప్పుడు అవి ఎవరికి వెళ్తాయి? వాళ్ళ పేరుతో చేసినటువంటి పిండ ప్రదానాలు అసలు చేయాల్సిన అవసరం ఉన్నదా అంటే ఉన్నది. కర్మదేవతలు ఉన్నారు. ఒకవేళ జన్మ మారినా సరే కర్మదేవతలు ఆ ఫలితాన్ని స్వీకరించి దాని ఫలితాన్ని అందిస్తారు. కాబట్టి తప్పకుండా పిండ ప్రదానాలు చేసి తీరాల్సిందే. ఒకవేళ ఎవరికైతే సరే మనం తర్పణాలు పిండ ప్రదానాలు ఇస్తున్నామో, ఒకవేళ ఆ వ్యక్తి జన్మ మారినా అంటే మరణించిన తర్వాత మరొక జన్మలోకి వెళ్ళినా సరే కర్మదేవతలు అది స్వీకరిస్తారు, ఆ ఫలితాన్ని అందిస్తారు. కాబట్టి తప్పకుండా పితృదేవతలకి ఆహారాన్ని ఇవ్వాలి. అందుకని ఈ నామం మనకి ఇక్కడ అందించింది అమ్మవారు. ఆమె ఆ స్వరూపంలో తన అంశతో, ఆ స్వధా అనేటువంటి దేవత తన అంశతో వచ్చింది. ఆ స్వరూపంతో పితృదేవతలకు ఆహారాన్ని ఆమె ఇస్తుంది. కాబట్టి పితృదేవతలకి ఖచ్చితంగా ఆహారం వెళ్ళాలి, అప్పుడే వాళ్ళకి తేజస్సు శక్తి వస్తాయి. కాబట్టి పిండ ప్రదానాలు చేసి తీరాలి. ఈ నామాన్ని గనక మంత్రంగా చేస్తే పంచ ప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం స్వధాయై నమః అని చెప్పి చేయొచ్చు. అలా చేయటం వల్ల పితృదేవతలకి ఆమె తీసుకువెళ్ళి ఆహారాన్ని అందించి ఆ పుణ్య ఫలితాన్ని మనకు వచ్చేటట్లుగా చేస్తుంది. పితృదేవతలకు సంబంధించినటువంటి వాళ్ళకి తర్పణం పిండ ప్రదానం చేసేటువంటి ఏ మంత్రంలో అయినా సరే స్వధాదేవి పేరు ఉండి తీరాల్సిందే. ఉంటేనే ఆ ఫలితం వాళ్ళకి వెళ్తుంది, ఇచ్చినటువంటి పుణ్యం మనకు వస్తుంది. హోమంలో కూడా ఆహుతి వేస్తే పితృదేవతల కోసం స్వధా అనే మంత్రం చివర వచ్చేటట్లుగా వేస్తే మంచిది. కాబట్టి పితృదేవతల అనుగ్రహం ఉండాలి, వంశంలో పెద్దవాళ్ళు వాళ్ళ అనుగ్రహం ఉండాలి అంటే పిండ ప్రదానాలు చేసి స్వధా అమ్మవారి అనుగ్రహం పొంది పుణ్యాన్ని పొందొచ్చు, వాళ్ళ అనుగ్రహం కూడా సాధించవచ్చు.
అటువంటి దేవత అయినటువంటి అమ్మవారి గురించి ఈ వచ్చే డ్రామాలో చెప్తూ అమతిహి అని చెప్పారు. స్వాహ స్వధా మతిర్మేధ అని చెప్తూ అమతిహి అంటే అవిద్య స్వరూపురాలు, అంటే విద్యకు కూడా అతీతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి దేవత. అవ్యక్తమైనటువంటి ఆ అన్మానిఫెస్టెడ్గా ఉన్నప్పుడు, అంటే ఆ పరబ్రహ్మ చైతన్య స్వరూపం అన్మానిఫెస్టెడ్గా ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉన్నదో ఆ స్థితిని గురించి వివరిస్తున్నారు ఈ నామంలో. అది మేనిఫెస్ట్ అయ్యాక, అంటే అందులో నుంచి వ్యక్తమయ్యాక ఈ జగత్తు మిగిలినవనేటువంటి బ్రహ్మాండాలు మొత్తం కూడా ఉద్భవించాయి. వీటన్నిటికీ కూడాను మూల స్థితి ఏదైతే ఉన్నదో, ఆ అవ్యక్త స్థితి, ఆ పరబ్రహ్మ స్థితి ఏదైతే ఉన్నదో, ఆ స్థితిలో ఉన్నటువంటి ఆ అమ్మవారు ఆమె అవిద్యా స్వరూపురాలు. అంటే మతి అంటే బుద్ధి, జరిగేటువంటి దాన్ని తెలుసుకోవటము, ఆలోచించడం బుద్ధి. ఆ అమతి అంటే ఆ బుద్ధికి కూడా అతీతమైనటువంటి స్థితి, అంటే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి ఏదైతే ఉన్నాయో వాటికి అతీతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి దేవత. కాబట్టి అమతి అని చెప్పారు అమ్మవారి గురించి. ఈ నామాన్ని గనక మంత్రంగా చేస్తే పంచ ప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం అమత్యై నమః అని చేయొచ్చు. అలా చేయటం వల్ల ఆ పరబ్రహ్మ చైతన్య స్థితి ఏదైతే ఉన్నదో బుద్ధికి అతీతమైనటువంటి స్థితి, ఆ స్థితి అమ్మవారు అనుగ్రహిస్తుంది, ఆ స్థితికి చేరేటట్లుగా మనల్ని చేస్తుంది. కాబట్టి ఆ బుద్ధికి కూడా అతీతమైనటువంటి ఆ జ్ఞాన స్థితికి చేరుకోవాలి, ఆ పరబ్రహ్మ చైతన్య స్థితికి చేరుకోవాలి అంటే అమతి అనేటువంటి నామంతో అమ్మవారిని ఉపాసించి ఆమె అనుగ్రహం ద్వారా ఆ స్థితిని సాధించవచ్చు. ఆ తర్వాత అమ్మవారి గురించి చెప్తూ మేధ అని చెప్పారు. అంటే ధారణాశక్తి కలిగినటువంటి బుద్ధి స్వరూపురాలు అమ్మవారు అని చెప్పారు. మేధస్సు, మేధ అంటే సకలం కూడా అవగతం చేసుకోగలిగినటువంటి బుద్ధి, ధారణ చేసేటువంటి ధారణాశక్తి కలిగినటువంటి బుద్ధి స్వరూపిణి. అంటే ఆమె బుద్ధి స్వరూపిణి, అన్ని ప్రాణులలో ఉన్నటువంటి బుద్ధి స్వరూపం ఆవిడే. యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత అని చెప్పినట్లుగా అమ్మవారే ఆ బుద్ధి స్వరూపంతో ఉన్నది. ఒక వ్యక్తి ఒక విషయాన్ని అవగతం చేసుకోవాలి, ధారణ చేయాలి అంటే తెలుసుకోగలగాలి, దాన్ని మనసుతో స్వీకరించగలగాలి, అర్థం చేసుకోగలగాలి, దాని లోతుపాతులు ఏమిటో తెలుసుకోగలగాలి అంటే బుద్ధి వికసిస్తే, మేధాశక్తి ఏదైతే ఉన్నదో ఆ మేధస్సు వికసిస్తేనే అది తెలుసుకోగలరు. అలాంటిది తెలుసుకోవాలి, ఆ మేధాశక్తి రావాలి అంటే మేధాస్వరూపిణి అయినటువంటి అమ్మవారిని ఉపాసించాలి. మేధాసి దేవి విదితాఖిల శాస్త్రసారా అని సప్తశతిలో చెప్పినట్లుగా సకలం తెలుసుకోగలిగినటువంటి శాస్త్రసారం, సమస్త శాస్త్రసారం ఏదైతే ఉన్నదో అది ఆమె స్వరూపమే. అంటే ఆమె మేధాస్వరూపిణిగా సకల శాస్త్రాలు సమస్త శాస్త్రసారంగా ఆమె ప్రకాశిస్తున్నది. సమస్త శాస్త్రాలు ఆమె స్వరూపంగా ఉన్నాయి. అంటే ఎవరైతే శాస్త్రజ్ఞానం కావాలి, ఫలానా శాస్త్రం చదువుకోవాలి, అది ఏదైనా సరే నేర్చుకోవాలి అంటే అమ్మవారి అనుగ్రహం కనుక ఉంటే త్వరగా ఆ ధారణా శక్తి, నేర్చుకోగలిగేటువంటి శక్తి వస్తుంది, ఆ బుద్ధి వికసిస్తుంది, త్వరగా నేర్చుకునేటువంటి తెలివితేటల్ని అమ్మవారు ఇస్తుందిట. అంతేకాదు మేధా కాశ్మీర మండలి అని చెప్పారు పద్మపురాణంలో. కాశ్మీరంలో అమ్మవారు మేధాదేవిగా ప్రకాశిస్తున్నది. ఆ స్వరూపమైనటువంటి మేధాదేవిని ఇక్కడ వివరిస్తున్నాము అని కనిపిస్తున్నది. ఈ నామాన్ని గనక మంత్రంగా చేస్తే పంచ ప్రణవాలతోటి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం మేధాయై నమః అని చేయొచ్చు. ధారణాశక్తికి, తెలివితేటలకి త్వరగా ఏదైనా సరే ఒక విషయం నేర్చుకోగలిగేటువంటి శక్తి రావాలి అంటే మేధాస్వరూపిణిగా అమ్మవారిని ఉపాసించాలి. ఆ ప్రజ్ఞ, నేర్చుకునేటువంటి శక్తి, నేర్చుకున్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోగలిగేటువంటి శక్తి, ఎంతకాలమైనా సరే గుర్తుండాలి, ఒక విషయం నేర్చుకోవాలి, అందులో ఉన్నటువంటి లోతుపాతులు, అసలు ఆ సబ్జెక్ట్ ఏమిటి, అదేమిటి, ఆ విషయం ఏమిటి అని తెలుసుకోవాలంటే ఈ మేధాస్వరూపిణిగా అమ్మవారిని ఉపాసించవచ్చు.
అలా మేధస్సును పెంచుకునేటువంటి, మేధస్సును ఇచ్చేటువంటి మంత్రాలు మరిన్ని కూడా మంత్రశాస్త్రంలో చెప్పబడ్డాయి. మేధోల్క గణపతి, మేధాశక్తిని పెంచేటువంటి గణపతి మంత్రం, తెలివితేటలనిచ్చేటువంటి గణపతి మంత్రం మేధోల్క గణపతి మంత్రం. అలాగే మేధో దక్షిణామూర్తి మంత్రం కూడా ఉన్నది. సతీదేవి ఆమె శరీరం దహించి వేసిన తర్వాత, సతీ వియోగం తర్వాత శివుడు దక్షిణామూర్తిగా ఉన్నాడు, హిమాలయాల్లో తపస్సు చేశాడు. దక్షిణ ముఖంగా ఉన్నాడు కాబట్టి దక్షిణామూర్తి అని అన్నారు. అంతేకాదు దయా దాక్షిణ్యం అంటాం, ఆ దయా స్వరూపుడిగా ప్రకాశించాడు కాబట్టి దక్షిణామూర్తి అని కూడా అన్నారు. మేధో దక్షిణామూర్తి, ఆయన మేధస్సునిస్తాడు. దక్షిణముఖంగా కూర్చునేవాట ఆ దక్షిణామూర్తి. కూర్చుంటే ఋషులు, మునులు, తపస్సులు ఆయన దగ్గరకు వెళ్ళి తమ ఎన్నో సందేహాలు వస్తాయి, అవి ఎవరిని అడిగి తీర్చుకోవాలి. ఆ పరమశివుడు దక్షిణామూర్తిగా ఆయన ఉన్నాడు, ఆయన గురువు ఆయనే. ఆయన్ని గనక అడిగి తెలుసుకుంటే ఎటువంటి సందేహాన్నైనా సరే తీర్చుకోవచ్చు అని చెప్పి మునులు, ఋషులు సందేహాలతోటి ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళట. కానీ ఆయన ఎవరితోనూ పెద్ద మాట్లాడేవాడు కాదుట. అయితే మాట్లాడకుండానే మౌనం ద్వారా ఆయన ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోగలిగేటువంటి బుద్ధిని ఈ ఋషులకి, మునులకి ఇచ్చేవాడుట. అటువంటి మేధస్సుని, బుద్ధిని ఇచ్చాడు కాబట్టి ఆయన మేధో దక్షిణామూర్తి అయ్యాడు. వీళ్ళ సందేహాలతోటి అక్కడ ఆ దక్షిణామూర్తి ఎదురకుండా కూర్చుంటే ఆయనలో ఉన్నటువంటి శక్తి తరంగాల ద్వారా వీళ్ళ బుద్ధిని, మేధస్సుని వికసింపజేసేట. వెంటనే సమాధానాలు తెలిసిపోయేవి. అలా మేధో దక్షిణామూర్తి మంత్రం కూడా చేయొచ్చు మేధస్సుని పెంచుకుంటే. దక్షిణముఖంగా ఉన్నటువంటి దక్షిణామూర్తి అంటే ఆ దక్షిణంలో ఎవరైతే ఉన్నారో ఆ యముణ్ణి చూస్తూ ఉంటారట ఈ దక్షిణముఖంలో ఉండేటువంటి దేవతలు. ఆ యముడు వీళ్ళ ఆధీనంలో ఉంటారు. మృత్యువును కూడా జయించేటువంటి శక్తి రావాలి అంటే ఆ దక్షిణంలో ఉన్నటువంటి యముణ్ణి చూస్తూ తమ చూపులతోనే ఆ యముణ్ణి శక్తిని ఆపేటువంటి దేవతలు, యముణ్ణి తమ ఆధీనంలో ఉంచుకునేటువంటి దేవతలు, యముణ్ణి కూడా నియంత్రించేటువంటి, కంట్రోల్ చేసేటువంటి దేవతలు వీళ్ళు దక్షిణముఖంతో ఉంటారట. దక్షిణామూర్తి అంతే దక్షిణముఖంగా ఉంటాడు. కాబట్టి ఆ ప్రాణగండాలను పోగొట్టుకోవాలన్నా కూడా దక్షిణముఖుడు ఉన్నటువంటి ఆ దక్షిణామూర్తిని ఉపాసించవచ్చు. అంతేకాక దక్షిణ కాళీ మంత్రం కూడా మనకి కనిపిస్తున్నది. కాళీ విద్యలలో తీవ్ర విద్య అయినటువంటి దక్షిణ కాళీ అమ్మవారు కూడా అంతే దక్షిణ ముఖంగా చూస్తూ ఉంటుందిట. అంటే యముడు ఆమె కనుసన్నల్లో ఉంటాడు, యముడి శక్తి కూడా ఆమె వశంలో ఉంటుంది. కాబట్టి మృత్యు గండాలని పోగొట్టుకోవచ్చు. తీవ్ర సాధనలు, గ్రహ బాధలు పోగొట్టుకునే వాళ్ళు కూడా దక్షిణ ముఖంగా కూర్చొని హోమం చేస్తే త్వరగా గ్రహ బాధలు అవన్నీ తొలగిపోతాయిట. దుష్టగ్రహ బాధలు ఏవైనా ఉన్నా, తీవ్రమైనటువంటి బాధలు ఏవైనా ఉన్నా సరే దక్షిణముఖంగా కూర్చొని హోమం చేస్తే ఆ బాధలు, కష్టాలు, ఇబ్బందులు, దుష్టగ్రహ బాధలు త్వరగా తొలగిపోతాయిట. ఇలా దక్షిణముఖంగా ఉన్నటువంటి దేవతలను ఉపాసించి ఆ మృత్యుగండాలను తప్పించుకోవచ్చు. ఎందుకంటే యముణ్ణి వీళ్ళ ఆధీనంలో ఉంటాడు కాబట్టి. ఏదేమైనప్పటికీ కూడాను మేధా స్వరూపిణిగా అమ్మవారు బుద్ధిని అనుగ్రహిస్తుంది, బుద్ధి స్వరూపిణిగా తెలివితేటలను ఇస్తుంది. ఈ నామాన్ని ఉపాసించి అమ్మవారిని అపారమైనటువంటి తెలివితేటలను పొందొచ్చు, బుద్ధిశక్తిని పొందొచ్చు, ధారణాశక్తిని పొందొచ్చు. సమస్త శాస్త్ర సారాన్ని తన స్వరూపంగా కలిగినటువంటి దేవత కాబట్టి అమ్మవారిని ఉపాసిస్తే ఏ శాస్త్రమైనా, అంటే ఏ సబ్జెక్ట్లో అయినా సరే, ఎంత జ్ఞానాన్నైనా సరే, పాండిత్యానైనా సరే పొందవచ్చు. ఆ తర్వాత అమ్మవారి గురించి చెప్తూ శృతి అని చెప్పారు అమ్మవారి గురించి. అంటే వేద స్వరూపురాలు అమ్మవారు. 4 వేదాలు ఏవైతే ఉన్నాయో అవి అమ్మవారి స్వరూపమే. రుజో యజూంషి సామాని తథైవ అథర్వణాని చ బ్రహ్మణ సహజ రూపం నిశ్చయిసా శక్తి రమ్యహం అని చెప్తూ
అమ్మవారు ఉన్నది, ఆమె 4 వేదాలు ఉన్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం ఇవన్నీ కూడాను అమ్మవారి స్వరూపమే. ఆమె శక్తి స్వరూపంగా వేద స్వరూపిణిగా అనుగ్రహిస్తున్నది. వేదమాత అయిన గాయత్రి అంటే కూడా ఆవిడే. అందుకే అమ్మవారిని స్మృతి అని కూడా అన్నారు అని చెప్తున్నారు. అసలు వేదాలని స్మృతి అని ఎందుకన్నారు? శృతి అనాల్సినది ఎందుకు వచ్చింది అంటే, గురు శిష్య పరంపరలో వచ్చినప్పుడు శ్రోత్ర ద్వారా శ్రవణ ద్వారా వచ్చేటువంటి విద్య కాబట్టి శృతి అన్నారట. అంటే విని నేర్చుకోవటం, శ్రవణాల ద్వారా అంటే శ్రవణం చేయటం ద్వారా అంటే వినటం. గురువు శిష్యుడికి అది నేర్పిస్తాడు. ఆ స్వరంతో చదువుతూ వింటూ ఉంటే వింటూ నేర్చుకుంటాడు వేదాన్ని. కాబట్టి విని నేర్చుకోవటం ద్వారా వచ్చేటువంటి విద్య కాబట్టి వేదాలని వేద విద్యని శృతి అని అంటారు. వెనకటి రోజుల్లో అయితే ఇలా పుస్తకాల్లో చూసి చదువుకొని నేర్చుకోవటం ఉండేది కాదు. వేదం అంటే గురువు ఉండేవాడు, శిష్యులు ఉండేటువంటి వాళ్ళు. రోజు వల్లె వేయించేవాళ్ళు, నోటి ద్వారా చెప్తూ ఆ స్వరంతో ఉంటే ఆ స్వరాన్ని గ్రహించి అది వింటూ నేర్చుకునేటువంటి వాళ్ళు ఆ వేదాలని. వింటూ నేర్చుకున్నారు కాబట్టి శృతి అన్నారు. అది నేర్చుకోవాలంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. వేద స్వరూపురాలు, వేదమాత అయినటువంటి అమ్మవారు. అందువల్ల అమ్మవారిని శృతి అని అన్నారు. స్వరం తప్పకూడదు, అది జాగ్రత్తగా విని నేర్చుకోవాలి. స్వరం తప్పితే చాలా ప్రమాదాలు వస్తాయి. ఆ కథ కూడా మనకి దేవీ భాగవతంలో కనిపిస్తున్నది, వృత్రాసుర సంహార కథలో ఇంద్రుడి విషయంలో. కాబట్టి వేదస్వరూపురాలు, శృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు, ఆమె అనుగ్రహం ఉంటేనే వేదజ్ఞానం వస్తున్నది. ఆ స్వరం తప్పకుండా ఉండాలన్నా, ఆ వేద పఠనం చేయాలన్నా అమ్మవారి అనుగ్రహం కావాల్సిందే. అటువంటి శృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారికి గురించినటువంటి మరిన్ని విశేషాలు, అమ్మవారికి సంబంధించినటువంటి మరిన్ని రహస్యనామాలను, అందులో ఉన్నటువంటి మంత్ర విశేషాలను వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాం. స్వస్తి.